అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వెనుజులా మీద దాడులకు పాల్పడింది. వెనుజులా దేశాధ్యక్షుడిని నిర్బంధించడం జరిగింది. వెనుజులాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అందువల్ల అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీలు ఇప్పుడు వెనుజులాలో మౌలిక వసతులు కల్పిస్తాయంటూ డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వెనుజులాను ఉద్దేశించి, వెనుజులాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉంది, అందుకే అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు వెనుజులాకి వెళ్ళి అక్కడ మౌలిక సదుపాయాలని, మౌలిక వస్తువుల్ని కల్పిస్తారంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. అసలు వెనుజులా మీద దాడులు చేస్తుంది ట్రంపే, వెనుజులా దేశాధ్యక్షుడిని నిర్బంధించింది ట్రంపే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తుంది కూడా ట్రంపే. ఏంటి అసలు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి? అసలు ట్రంప్ కాదండి ఇక్కడ, అసలు అమెరికా నిజ స్వరూపమే అది. ఓకే. ఆశాంతం మొదటి నుంచి కూడా ఎన్నో దేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పరచడం కావచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కానీ, రాజకీయ జోక్యం చేసుకోవటం కానీ, టెర్రరిస్టులు జోక్యం అంటే టెర్రరిస్టులకి సహాయ సహకారాలు అందించడం కావచ్చు, వాళ్ళకి సైనిక సంపత్తిని అందించటం కావచ్చు, ఇలా రకరకాల వ్యవహారాలు చేయటంలో అమెరికా దిట్ట. నా చిన్నప్పటి నుంచి నేను అమెరికా గురించి వింటున్నా, చదువుకుంటున్నా, లేదు ఇట్లాంటి వ్యవహారాలు బయటపడినప్పుడు మనకి ప్రసార మాధ్యమాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అమెరికాకి కాంక్ష ఎక్కువ. ఓకే. ఆ కాంక్ష ఎటువంటిది అంటే అది సామ్రాజ్యవాద కాంక్ష. నేను లీడర్ని ప్రపంచానికి, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నా దేశ ప్రయోజనాల కోసం నేను ప్రపంచాన్ని మట్టుబెట్టడానికి కానీ, ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవటానికి కానీ నాకు హక్కులు ఉన్నాయి అని అమెరికా దేశం నమ్ముతుంది. ఓకే. అమెరికా పాలకులు అనుకుంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం వాడే విద్యుత్తులో అమెరికా వాళ్ళు వాడేది ఎక్కువ. ప్రపంచంలో జరిగే ఈ సహజ సంపదలు ఉంటాయి కదా, అంటే కరెంట్ కానీ, వాటర్ కానీ, ఏదైనా సరే, ఖనిజ సంపదలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ముడి చమురు, ఏదైనా ఏ రిలేటెడ్ అయినా చూడండి మీరు, ఆహార పదార్థాలు కావచ్చు, అన్ని దేశాల కంటే ఎక్కువ వాడుకునేది అమెరికానే. పైగా కాలుష్యం వెదజల్లే విషయంలో కూడా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మళ్ళీ పైగా ఆ కాలుష్యం ఆ దేశమే పేల్చదు, వేరే దేశాలకు పంపిస్తుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కాలుష్యం ఉంది, ఇది ఇటు జీడిమెట్ల, పటాన్ చెరువు అటు వెళ్ళామనుకోండి, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీల కాలుష్యం వస్తూ ఉంటుంది. మామూలుగా వాళ్ళ కాలుష్యాన్ని అలా పంపించడానికి లేదు, దానికి ఇంకా చాలా పైకి పెట్టి, అంటే మనుషులకి గాలిలో కలవకోకుండా మనుషులు పీల్చే ఇది కాకుండా బాగా ఎక్కడికో పంపించాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్లోకి వదిలేసేస్తారు. మన దగ్గర వచ్చే కాలుష్యాన్ని మనమే భరిస్తాం చచ్చినట్టు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేశంలో కాలుష్యకారకమైన సంస్థలు వాళ్ళు నెలకొల్పరు. వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ముడి సరుకులతోటి అక్కడ కాలుష్యం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఉన్న మందులను వాళ్ళు తీసుకెళ్తారు. ఇవాళ అతి ఎక్కువ దిగుమతి చేసుకునేది అమెరికా. ఇప్పుడు మేడ్ ఇన్ అమెరికా అనేది ఆయుధాలు ఒక్కటి తప్పితే ఇంకేది ఉండదు. మీరు అక్కడ చూడండి, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ మెక్సికో, మేడ్ ఇన్ ఇండియా, అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అమెరికా. కానీ అమెరికా చేసేది ఏంటి అంటే ప్రపంచం మొత్తం మీద పెత్తనం. నేను పెద్దనని అంటది, అదేమంటే నాది పెత్తనం, ప్రపంచం మొత్తం మీద నాదే పెత్తనం అంటది. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఒకటి చదువుకున్నా, ఆసియా ఖండంలో తీరంలో వాళ్ళు ఒక సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశారు. డిగో గార్షియాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేశారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాని ఒక డంపింగ్ యార్డ్గా పెట్టుకుంటారు.
ఆయుధాలు డంపింగ్కి పెట్టుకుంటారు. స్థైనిక స్థావరం అంటే అదే. పెట్టుకొని ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఎవరన్నా కొట్టుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు కొట్టుకోకపోయినా సరే వీళ్ళే తగాదా పెట్టి వీళ్ళే పంచాయతీ తీర్చి, ఈ పంచాయతీ తీర్చడం అంటే ఏంటి, 4 రోజులు ఇద్దరు యుద్ధం చేసుకునేటట్లు ఇద్దరికి ఆయుధాలు వీడే అమ్ముతాడు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది అనుకోండి, పాకిస్తాన్కి అమెరికా ఆయుధాలు అమ్ముతుంది, ఇండియాకి కూడా అమెరికానే అమ్ముతుంది ఆయుధాలు. అలా వాళ్ళు ఈ ఆయుధాలనే ఎంచుకోవటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఆయుధాలు ఎవరి దగ్గర ఉంటే ప్రపంచం వాళ్ళని చూసి భయపడుతుంది అని. ఇప్పుడు మనకి మైట్ ఈజ్ రైట్ ఉంది కదా, బెత్తం ఉన్నోడిదే బర్రె అంటారు కదా, ఈ విషయంలో 100% అమెరికా. ఇది అమెరికా స్వరూపం. ఈ అమెరికా ఇంతకుముందు ఎన్నో దేశాలను ఇలా చేసింది. ఇప్పుడు వెనిజులా జోలికి వచ్చింది. వెనిజులా మీద ఎప్పటి నుంచో కన్నుంది. చావేజ్ ఉన్నప్పటి నుంచి ఉంది, అంతకుముందు నుంచి ఉంది. ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్రపంచం మొత్తం మీద 17% ఆయిల్ నిల్వలు ఆ దేశంలోనే ఉన్నాయి. బోలెడని బంగారు నిల్వలు ఉన్నాయి, వెండి నిల్వలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఈ 2 ఖనిజాలు, ఏది బంగారము, వెండి, ఆయిల్, ఈ 3 కదా మండుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర లీటర్ పెట్రోలు 109 రూపాయలకు ఏమో వచ్చింది. అదేదో కొత్త రకం పెట్రోల్ అంట, దానిలో మలినాలు ఉండవంట, అదైతే లీటర్ 145 రూపాయలు. ఆ పెట్రోలు పవర్ పెట్రోలు, పవరో లేకపోతే ఎస్పీ స్పెషల్, అది ఇంజిన్ చెడకుండా ఉంటుందంట. అంతా పచ్చిమోసమే. మనం ఏమనుకుంటాము, నిజమే కదా, 4 కాలాలు మన ఇంజిన్ బాగుండాలంటే వేసుకుంటాం, ఓకే. అయితే ఇట్లా మనమేమో ఈ కష్టాలు అంటే ఎందుకు, ఈ 3 విలువైనవి కాబట్టి ఆ 3 ఆ దేశంలో ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏంటి అంటే, మేము అమెరికా కింద బతకము, మా కష్టాలు మేము పడతాము, మా మౌలిక సదుపాయాలు మేము చేసుకుంటాము, మీకెందుకు అనేది వెనిజులా. ఇప్పుడు స్వతంత్ర దేశం ఏదైనా అట్లా, ఇప్పుడు క్యూబా ఉంది, క్యూబా మీద కూడా ఇలాగే పెత్తనం చేద్దామని చూశారు, కుదరలా. ఆ దేశాధ్యక్షుడిని ఏకంగా 689 సార్లు CIA చంపాలని చూసింది. ఇది ఒక పెద్ద రికార్డు, విఫల ప్రయత్నం కాస్ట్రోని. ఆయన ఆరోగ్యం పాడే చనిపోయారు అనుకోండి, అది వేరు విషయం. మరి ఇట్లాంటి వాటికి వెదురు తిరిగాడనే చెగువేరాని చంపేసింది. అమెరికానే చెగువేరాని చంపింది. సరే, ఇట్లా ఏ దేశంలో అయినా సరే వాళ్ళ మాట వినకుండా ఎవరైనా తల ఎగరేశారు అంటే ఆ తల తీసిన దాకా అమెరికా నిద్రపోదు. ఇట్లా ప్రతి దేశం నుంచి చంపేది. అసలు ఏ దేశంలో అయినా అస్థిరత రావటానికి, ఏ దేశంలో అయినా టెర్రరిజం రావటానికి కానీ, టెర్రరిస్టులు తయారవటానికి కానీ అమెరికానే కారణం. ఇందులో ఈ అమెరికాని ఎంతో కొంత ఎదురొడ్డింది రష్యా. USSR ఉండగా, అంటే విడిపోని రష్యా ఉన్నప్పుడు ఆ రష్యా ఒక రకంగా అమెరికాకి అడ్డుకట్ట చెప్పేది. అందుకని ఆ దేశాన్ని ముక్కలు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా ఈ రోజుకి రష్యా పుతిన్ దీంట్లో కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇక అందుకని చెప్పి పుతిన్ జోలికి వెళ్ళటం ఎందుకులే అని చెప్పి ఈ చిన్న చిన్న దేశాల మీద పడుతున్నారు. ఇప్పుడు సద్దాం హుస్సేన్ రష్యా దగ్గర నుంచి భారతదేశం ఆయిల్ ని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మేము సుంకాలని ఇప్పుడు 50% ఉన్నాయి, ఇంకా డబల్ చేస్తామంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేశాడు ఆల్రెడీ ట్రంప్, ఆల్రెడీ హెచ్చరించాడు. మనం ఆయిల్ కొనటం ఆపుతామని చెప్పాము, మళ్ళీ ఇప్పుడు కొనాలని అనుకుంటున్నారు. ఏదైనా కానీ అమెరికా ఎవరిని ప్రశాంతంగా ఉండవదు. అమెరికాకి ఉన్న ఆ దేశ ప్రజలకి ఇవ్వాలనుకునే సౌకర్యాల కోసం, ఆ ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా ఈ విధమైన క్రూరమైన చర్యలకు పాల్పడతాయి. సద్దాం హుస్సేన్ని వాళ్ళ దగ్గర ఏదో జీవాయుధాలు ఉన్నాయి అని చెప్పి, రసాయన ఆయుధాలు ఉన్నాయి అన్నారు. ఇంత చేసి ఆయన గురి తీసేసిన తర్వాత అప్పుడు చెప్పారు అవేమీ దొరకలేదు అని. మరి ఒక ప్రాణాన్ని తీసేసినట్టే కదా. కానీ అక్కడ అతన్ని చంపటం కాదు ఉద్దేశం, ఆ దేశాల్లో ఉన్న చమురు కోసం ఇదంతా. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఇవన్నీ చేసేది దేనికోసం?
పైగా అన్ని చోట్ల ఓడిపోతారు. అంటే వాళ్ళకి ఓటమి వచ్చినా పర్వాలా, కానీ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి వచ్చినాయా లేదా అని చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మెయిన్ ఇగో మీ దేశంలో మీకు నిర్వహించడం రావట్లేదు కాబట్టి మీ అధ్యక్షుడిని మా ఊర్లో పెట్టుకొని మేము వచ్చి మీకు అన్నీ నేర్పిస్తామని చెప్తున్నారు. సింపుల్గా అదే కదా వాళ్ళు. ఇప్పుడు బోలెడు చమురు నిల్వలు ఉన్నాయి. ఆ చమురు నిల్వలు మా కంపెనీలు అక్కడ వచ్చి పనిచేయాలి అంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, అవి మేము కల్పిస్తాము, దాని మీద పెత్తనం తీసుకుంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, నేను వచ్చి లెక్క పెట్టుకోవటం రాదు మీకు, నేను లెక్క పెట్టిస్తాను కానీ 50% తీసుకుంటాను అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకో. అదే చేస్తున్నారు. అందుకని ఏది ఏమైనా ఇంత నాటకీయ పరిణామాల మధ్య ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ఆ దేశాధ్యక్షుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని కిడ్నాప్ అంటారు దీన్ని. ఈ కిడ్నాప్ చేసి వాళ్ళ దేశం తీసుకెళ్ళి అక్కడ ఒక రకంగా డిటెన్షన్ సెంటర్ లాంటి సెంటర్లో, ఇప్పుడు దానిలో ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళని, అక్రమ రవాణా చేసే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ పెడతారు ఆ దీంట్లో. భయంకరమైన జైలు అనమాట అది. ఆ అతి భయంకరమైన జైల్లో భార్యాభర్తను తీసుకెళ్ళి పెట్టారు వాళ్ళు. ఆ మధ్య అయితే ఒకసారి 2019లోనో ఏమో కరెంటు పోయింది అమెరికాలో. కరెంటు పోయినప్పుడు దాదాపు 9 రోజుల పాటు కరెంట్ లేదు ఆ జైల్లో. అమెరికాలో కరెంటు పోవటం అంటే మన దగ్గర కరెంటు పోయినట్టు కాదు, మనం వచ్చి అరుగు మీద కూర్చుంటాం, అట్లా కాదు. అక్కడ కరెంట్ లేకపోతే ఆ చలికి కానీ దేనికైనా కానీ ఎన్ని అష్ట కష్టాలు పడతారు. అసలు అక్కడ ఎవరైనా చచ్చిపోతే కూడా చచ్చిపోయారని చెప్పరు, అంత రహస్యం అనమాట అమెరికాలో. అలాంటి జైల్లో పెట్టారు. మరి ఏది ఏమైనా సరే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ఆ పేరుకే, అది ఏదో అంటారే ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్లు అమెరికా పరిస్థితి ఇది. ఈ అమెరికా ఇవాళ నాదే సర్వాధికారం అన్నట్లు డబ్బు కోసం ఏ గడ్డైనా తినే మనుషుల్లాగా ఇప్పుడు మనకు పక్కన పాకిస్తాన్ని తయారు చేయలా, పక్కలో బల్లెంలాగా. కాకపోతే ఎవరైనా సరే ఒక్క క్యూబా లాగానో ఇట్లా వెనిజులా లాగానో చైనా లాగానో నిలబడాలి అనుకున్న వాళ్ళను కూడా నిలబడినివ్వట్లా. అందుకే భారతదేశం కూడా అమెరికాతోటి ఎంత జాగ్రత్తగా దూరం పాటిస్తూ దగ్గరతనాన్ని చూపిస్తుంది తప్పితే స్ట్రైట్గా ఫైట్ చేయడానికి ఎప్పుడు సిద్ధపడదు. ఎందుకంటే అమెరికాతోటి యుద్ధము అంటే అదంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాసే చెట్టుకు కాసే కాయలు లాంటివి కదా ఆయుధాలు. ఇప్పుడు మనకు ఆయుధాలు కావాలంటే కొనుక్కోవాలి, వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే తయారవుతాయి కదా. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ఈ అమెరికా యొక్క సామ్రాజ్యవాద ధోరణిని మార్చుకోకపోతే మటుకు ప్రపంచానికి ఎప్పుడైనా 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మటుకు అమెరికా వల్లే వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.